ఆయన ఇచ్చిన ఇంకొక ప్రధాన ఆరోపణ ఏంటంటే 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఏం చేశాడు అభివృద్ధి కార్యక్రమాలు నాకు చెప్పండి అని ఒక మాట అంటున్నాడు. నేను ఎన్ని చెప్పాలి చెప్పంటున్నా. ఇలా జగిత్యాల ఏదైతుందో ఇవాళ జిల్లా కేంద్రమైంది. జగిత్యాల కేవలం డివిజన్ కేంద్రంగా ఉన్ననాడు, నేను శాసనసభ్యుడిగా ఉన్ననాడు ఆనాడు తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా ఒక జేఎన్టీయూ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసింది జగిత్యాల కేంద్రంగా. వ్యవసాయ కళాశాల ఏర్పాటు చేసింది జగిత్యాల కేంద్రంగా. న్యాక్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది జగిత్యాల కేంద్రంగా. మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసింది జగిత్యాల కేంద్రంగా అని చెప్పంటూ నేను జేఎన్టీ కూడా వచ్చింది కదా. ఇంతవరకు నిజామాబాద్లో ఏదైతుందో నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ప్రభుత్వ పరంగా ఇంజనీరింగ్ కళాశాల లేదు. ఇంత నిజామాబాద్ కేంద్రంగా ఏదైతుందో ప్రభుత్వ పరంగా మహిళా డిగ్రీ కళాశాల లేదు. ఆయనకి ఎవడు చెప్పాలి నేనేం చేసినా అని చెప్పంటే? అందరు ఆయనలాగానే ఉంటారు అనుకుంటే ఎట్లనే? అందరు ఆయనలాగానే ఉంటారు అనుకుంటే ఎట్లా? నాకేదైతుందో ఎవడి సర్టిఫికేట్ అవసరం లేదా? నాకెవడు సర్టిఫికేట్ అవసరం లేదు. నాకు ప్రజల బాధ్యత అప్పగించిండ్రు. నా ప్రజలు అప్పగించిన బాధ్యత నెరవేర్చడం నా కర్తవ్యం అని చెప్పంటున్నా. నేను ఆర్మీ శాఖ మంత్రిగా చెప్పంటున్నా. హైదరాబాద్ టు కరీంనగర్ వరకు రాజ్య రహదారి అన్నాడు ఏదైతుందో రోడ్డు అంటే వాస్తవం కూడా శిథిలమైపోయి ఉండే. నేను నాడు 1000 కోట్లతో ఏదైతుందో ఆర్మీ మంత్రిగా రాజ్య రహదారి నిర్మాణానికి నేను కార్యాచరణ చేపట్టిన చెప్పంటూ నేను జగిత్యాల ప్రాంతం ప్రతి గ్రామాన ప్రతి హ్యాబిటేషన్కి ఏదైతే రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసిన చెప్పంటూ నేను. నాకు ఆయన సర్టిఫికేట్ అవసరం లేదు. ఆయన అరవింద్ ఏం చేసారు ఆయనకి తెలియాలి. పోనీ అరవింద్ ఏమైనా చేశాడా ఈ 5 ఏళ్లలో? ఇవి నాకైతే కనబడుతుంది, ఆయన చెప్పాలి. ఓకే, అంటే మీరు ప్రత్యర్థిగా మీరు ఏం చేశాడు ఏం చేయలేదో చెప్పగలరా? ఏం చేయలేదు నేను చెప్తానే ప్లీజ్. ఇప్పుడు కరీంనగర్ వరకు ఏదైతుందో త్రేతాయుగంలో మనకు ఆరాధ్య దైవం శ్రీరామచంద్ర ప్రభు. కలియుగంలో ఏదైతుందో శ్రీరామచంద్రమూర్తికి అవతారం ఏదైతుందో వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవాలని చెప్పిన అందరం కూడా భావిస్తామే. కరీంనగర్ జిల్లా కేంద్రానికి వెళ్ళి తిరుపతికి రైలు ఫెసిలిటీ ఉంది. అదే జగిత్యాలకి వెళ్ళి ఏదైతుందో ఆ రైలు జగిత్యాల వరకు ఎక్స్టెండ్ చేస్తే పొడిగిస్తే ఇక్కడికి వెళ్ళి ఏదైతుందో తిరుపతి పోవడానికి మాకు సౌకర్యం ఏర్పడుతుందా? మొన్న నేను ఈ అంశాన్ని లేవనెత్తితే నిన్న చాపే చర్చలో చెప్తున్నాడు. ఈ అంశాన్ని నేను లేవనెత్తితే అరవింద్ గారి వైఫల్యంగా ఎత్తి చూపుతే ఏదైతుందో ఆ నేను చాపే చర్చలో నేను మళ్ళీ గెలిస్తే తిరుపతికి రైలు జగిత్యాలకి వెళ్ళి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తా అని చెప్పి నేను చెప్తున్నా చెప్పంటూ. మొన్న ఏదైతుందో నిజామాబాద్కి ఉన్న ముంబై రైలు కనెక్షన్ ఏదైతుందో కరీంనగర్కు పొడిగించే విధంగా మంజూరైనట్టు పత్రికలు గమనించడమే. అంటే దట్ విల్ పాస్ ఆన్ త్రూ జగిత్యాల. జగిత్యాల హాల్టింగ్ లేదు. అంటే మా మిత్రుడు అరవింద్ గారి పనితనం ఇంత కనబడుతుందని చెప్పి అంటున్నా. అంటే అర్థమైంది ముంబై రైలు అనేది ఏదైతుందో ట్రైన్ ఫెసిలిటీ కరీంనగర్ పొడిగించేటువంటి ప్రతిపాదన కూడా తెలియదు. తెలిస్తే జగిత్యాల హాల్టింగ్ అందులో చేరుస్తాడు. జగిత్యాల హాల్టింగ్ చేర్చలేదు అని చెప్పంటే ఈ పొడిగింపు ప్రతిపాదన ఆయన నాలెడ్జ్లో లేదు. ఇలా జగిత్యాల వరకు ఏదైతుందో రైల్వే లైన్ ఫెసిలిటీ ఉందే. మేము మంచిర్యాలకి వెళ్ళి ఏదైతే సౌత్ నార్త్ కనెక్టివిటీ ఉంది మనకు. జగిత్యాలకి వెళ్ళి మంచిర్యాల అంతా 50 కిలోమీటర్ల లోపు ఉంటాయి. ఈ కనెక్షన్ మనం ఏర్పాటు చేసుకుంటే ఏదైతే ఉందో ఇక్కడికి ఢిల్లీ పోవడానికి మాకు సౌకర్యం ఏర్పడుతుంది. నార్త్ సౌత్ లైన్కి ఏదైతే ప్రత్యామ్నాయ లైన్ ఏర్పాటు చేసే అవకాశం లభిస్తుంది. ఈ అంశాన్ని నేను లేవనెత్తితే మిత్రుడు అరవింద్ గారు ఏదైతే ఉందో నేను చాపే చర్చ లోపల నేను మంచిర్యాల వరకు రైల్వే లైన్ పొడిగింప చేయడానికి ప్రయత్నం చేస్తాను నిన్నే చెప్తుండే. ఎప్పుడు చెప్తున్నాడు? నేను ఈ అంశాలు లేవనెత్తిన తదుపరి అంతవరకు ఏదైతుందో జగిత్యాల ప్రాంతానికి తిరుపతి రైల్వే ఫెసిలిటీ ఏర్పాటు చేయాలని ఆలోచన తలంపు ఆయన మధ్యలోకి రాలేదు. మంచిర్యాల వరకు ఏదైతుందో లైన్ నిర్మాణం ఏర్పాటు చేసుకోగలిగినట్టయితే మనకు నార్త్ కనెక్టివిటీ లభిస్తుందని చెప్పినటువంటి ఆలోచన ఆయన మధ్యలోకి రాలేదు. ఏం చెప్పుకుంటావు ఆయన చెప్పంటున్నాను నేను ఏం చెప్పాలి? ఆయన చేసింది ఏదో ఒక్కటి చెప్పని చెప్పండి అంటున్నా. ఆయన చేసింది ఏమిటో ఒకటి చెప్పని చెప్పండి అంటాం. నేను చెప్పలేకపోతున్నా కదా, ఆయన చెప్పని చెప్పండి. నేను చేసినా చెప్పినా, ఆయన చేయలేకపోయినా నేను చెప్పినా, నేను రెండు చెప్పినాను. ఆయన చెప్పని చెప్పాను. సో ఈసారి కూడా త్రిముఖ పోటీ ఉంటుందా? బీఆర్ఎస్ ను కన్సిడర్ చేస్తున్నారా? డెఫినెట్ ప్రధాన పోటీ ఎవరితో ఉంటుంది?
టిఆర్ఎస్ ను అంత సులువుగా పక్కన పెట్టే అవకాశం లేదు. ఎందుకంటే మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఆల్మోస్ట్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ గాట్ ఈక్వల్ ఓట్స్. బీఆర్ఎస్ గాట్ లిటిల్ ఒక 10-15 వేల ఓటు ఎక్కువ తీసుకుంది. తదుపరి స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, తదుపరి స్థానంలో బీజేపీ ఉన్నది. బీజేపీ ఈజ్ లిటిల్ లెస్ అబౌట్ 30-40,000. అంటే ఆల్మోస్ట్ ఒక విధంగా 3 రాజకీయ పార్టీలు కూడా ఒక 5-10% అటు ఉన్నాయి, 3 రాజకీయ పార్టీలు కూడా. కాబట్టి 3 రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో పోటీ నువ్వా నేను అనే రీతిలో ఉంటుందని నేను భావిస్తున్నాను. అక్కడ బీఆర్ఎస్ఏ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ 3 రాజకీయ పార్టీలు కూడా వితిన్ 10% ఉన్నాయి. వితిన్ 5-10% ఉన్నాయి. గట్టిగానే ఉంటుంది. ఈ డెఫినెట్ మొత్తం రాష్ట్రంలో కూడా మొన్నటి శాసనసభ ఎన్నికల ఫలితాలనే పరిగణలోకి తీసుకుంటే బీఆర్ఎస్ కు కాంగ్రెస్ గ్యాప్ ఏదైతుందో ఇట్స్ ఓన్లీ 10,000-15,000. అట్లా మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ గ్యాప్ ఈజ్ ఆల్సో ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ 30-40,000 మధ్యలో ఉందని చెప్పండి. అంటే 3 రాజకీయ పార్టీలు కూడా 5-10% లోపులనే ఉన్నాయని చెప్పండి. రైట్, సూపర్ సార్. ఒక విషయం చెప్పండి, మీరు గెలిస్తే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మీరు కనుక ఎంపీగా గెలిస్తే మీరు ఏం చేస్తారు ఈ నియోజకవర్గం కోసం? ఒక 1, 2, 3, 4, 5 పాయింట్స్. ఇప్పుడు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలే రైల్వే కనెక్టివిటీ మెరుగుపరచడం. ఓకే, నేను చెప్పిన తిరుపతి రైల్ ఏదైతే ఉందో నిజామాబాద్ నుండి కరీంనగర్ వరకు కనెక్టివిటీకి ఏర్పాటు చేయగలిగితే నిజామాబాద్ నుండి కరీంనగర్ వరకు మధ్యలో వచ్చేటువంటి ఒక మెరుగు ఆర్మూరే కానీ లేక మెట్టుపల్లె కానీ కోట్ల కానీ ఈ ప్రాంత వస్తువులు అందరికి కూడా సౌకర్యం ఏర్పడుతుంది. ఇప్పుడు ఇప్పుడే పేర్కొన్న ముంబై రైల్ కనెక్టివిటీకి సంబంధించి హాల్టింగ్స్ ప్రతి స్టేషన్ ఏర్పాటు చేయడమే కానీ ఇవాళ ఏదేదో జగిత్యాల టు మంచిర్యాల రైల్వే లైన్ యొక్క ప్రాధాన్యత కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజెప్పే విధంగా ఈ రైల్వే లైన్ ఏర్పాటు చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తానని చెప్పంటున్నాను. ఇలా ఏ చక్కెర కర్మాగార పునఃప్రారంభంతో ఈ రైతాంగానికి వరికి ప్రత్యామ్నాయంగా పంట పండించుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నామో నేను టైం బౌండ్ ప్రోగ్రామ్ 2025 చివరిలోగా మీకు రాష్ట్రంలో 3 చక్కెర కర్మాగారాల బోధనే కానీ మెట్పల్లి కానీ ముమ్ముజిపల్లి కానీ ఈ 3 చక్కెర కర్మాగారాల పునఃప్రారంభం చేసి రైతాంగాన్ని వరికి ప్రత్యామ్నాయంగా పంట పండించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో, ఎందుకంటే వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నది. మీ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నా కానీ కేంద్రంలో ఇండియా కూటమి అధికారానికి వస్తుందని నేను భావిస్తున్నానే. లెట్ us hope ది బెస్ట్. ఇండియా కూటమి వస్తుందని చెప్పి భావిస్తాం. ఇండియా కూటమి అధికారానికి వస్తే కేంద్ర ప్రభుత్వం వెళ్ళి కూడా సహకారం పొందుతాం. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారానికి వచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం కాబట్టి చక్కెర కర్మాగారాల పునఃప్రారంభం అనేది ప్రాధాన్యత. పసుపు బోర్డే కానీ నాణ్యత పెంపొందింపు చేయబడాలి. నాణ్యత పెంపొందింపు చేయబడే విధంగా చర్యలు చేపట్టడంతో పాటుగా పసుపుకు మద్దతు ధర ఏ పరిస్థితుల్లో కూడా 15,000 రూపాయల క్వింటల్కు తక్కువ లేకుండా పసుపుకు మద్దతు ధర కల్పింప చేయడం ఏదైతే ఉందో నేను అదొక ప్రాధాన్యత తీసుకుంటా అని చెప్పి అంటున్నా. ఇలా నిరుద్యోగ యువత ఉన్నారు ఇక్కడ, వాళ్ళ స్థానికంగా ఉపాధి పొందలేక గల్ఫ్ మస్కట్ దుబాయ్ ఉపాధి పొందుతున్నారు. అటువంటి గల్ఫ్ కార్మికుల కుటుంబాలు ఆదుకోవడం ఏదైతే ఉందో నా ప్రాధాన్యత అంశం అని చెప్పి అంటున్నా. అకాల మరణం పొందేటటువంటి గల్ఫ్ కార్మిక కుటుంబాలను ఆదుకోవడానికి ఆర్థికంగా వారికి ప్రయోజనం అనుకోవడమే కానీ వారి విద్యా వైద్య సదుపాయాలు కల్పింపజేయడమే కానీ ప్రభుత్వం అమలు చేయబట్టే సంక్షేమ కార్యక్రమాలలో గల్ఫ్ కార్మిక కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వడమే కానీ ఇక్కడ ఆడబిడ్డలు బీడీ పరిశ్రమపై ఎక్కువ ఆధారపడతారని చెప్పి అంటున్నాను. అటువంటి బీడీ కార్మికులకు ఏదైతే ఉందో వీళ్ళ కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఏ విధమైన ప్రయోజన సంక్షేమ కార్యక్రమం చేపడతలేదే. రాష్ట్రం ఇక్కడ ప్రభుత్వం ఏదైనా కానీ చెప్పంటున్నా బీడీ కార్మికులకు ఏదైతుందో ఆడబిడ్డలకు ప్రత్యేకంగా పెన్షన్ సౌకర్యం అమలు చేస్తుంది. ఆ పెన్షన్ సౌకర్యం ఇంతవరకు ఏదైతుందో గత ప్రభుత్వ హయాంలో 2014 కట్ ఆఫ్ డేట్ ఎంతో అమలు చేసింది. 2014 కంటే ముందు పిఎఫ్ గుర్తింపు పొందిన వారికే బీడీ పెన్షన్ సౌకర్యం, 14 తదుపరి గుర్తింపు పొందిన వారి పిఎఫ్ సౌకర్యం అమలు చేయబడలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా కాదు. పిఎఫ్ ఎప్పుడు గుర్తింపు పొందినా ఏ విధమైన కట్ ఆఫ్ లేకుండా ఏ విధమైన ఆంక్షలు లేకుండా బీడీ కార్మికులు ఆడబిడ్డలకు అందరికీ కూడా గతంలో అమలు చేయబడ్డ 2,000 రూపాయల పెన్షన్ అదనంగా ఇంకా 2,000 రూపాయలు
జత చేసి 4,000 రూపాయల పెన్షన్ సౌకర్యం అని కూడా చదువుతా చెప్పంటున్నా. ఇలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అమలు చేయబడే సంక్షేమ కార్యక్రమాలు ఏవైనా కానివ్వండి చెప్పంటూ నేను వాటి ప్రాధాన్యత ఇవ్వబడే విధంగా అర్హతకు అనుగుణంగా పారదర్శకంగా అవన్నీ కూడా అమలు చేయడం జరుగుతుందని